కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వల్ల కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా భయభక్తులుగా విందాం. ఒక ప్రత్యేకమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ చేసి మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వల్ల యేసు ప్రభువుకి ముందు కాలంలో అనేక సమస్యలు కలిగి ఉండొచ్చేమో, అనేక ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ప్రతి వ్యక్తి కూడా క్షేమాభివృద్ధి కొరకు పరిపూర్ణతమైన మారు మనసు పొంది నిత్యరాజ్యముల పరలోకం చేరడానికి యేసు ప్రభు ఈరోజు వారధిగాను, వంతెనగాను, మార్గంగాను ఈ లోకంలో దిగి వచ్చాడు. యేసు ప్రభు కష్ట నష్టాలలో, వ్యాధి బాధల్లోనూ, అనేక విపత్తుల్లో ఉన్న వారికి విమోచన కలుగు చేసి ఆయన ఉన్న రాజ్యంలో యుగయుగాలు తనతో ఉంచుకోవాలని కోరుకున్న ఆ దేవాది దేవుడు ఈ లోకంలోకి పంపబడ్డాడు. ఎవరి నిమిత్తం అంటే ప్రతి మానవుని నిమిత్తము ఈ లోకంలోకి పంపబడ్డాడు. ఆయన దేని కొరకు అంటే ఆయన ఏదో దేవుని చెప్పుకొని పూజలు పురస్కారాలు అందుకోవడానికి రాలేదు, కానీ నీకు పరిచయం చేసి నిన్ను బలబలతంగా మార్చి నీ జీవిత విధానం మార్చి ఆ నిత్యరాజ్యములో నీకు చేర్చడానికి యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయం చేయడానికి వచ్చాను అన్నాడు. ఎవరి కొరకు అంటే తన పోలికతో చేయబడ్డ తన వ్యక్తులైనా తన మానవులైనా మన కొరకు ఈ లోకంలో పరిచయం చేయడానికి వచ్చాడు. హృదయపూర్వకంగా ఏమైతే కోరుకుంటామో దాన్ని జరిగించడానికి యేసు ప్రభువు వారు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ అంతటి గొప్ప ఆయన, అంతటి గొప్పవారు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మానవుడికి విమోచన కలుగు చేస్తాను అని చెప్పి అని చెప్తూ ఉన్నా ఇప్పటికీ ఏ మానవుడి జీవితంలో కూడా విమోచన అనేది కలగకపోతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే నిర్లక్ష్య వైఖరి, అవిశ్వాసపు జీవితం. ఏమండి, దీన్ని బట్టి మన జీవితాలు శాపగ్రస్తంగా మార్చబడుతున్నాయి. యేసు ప్రభుని హృదయపూర్వకంగా హత్తుకోని వాడు ధనుడు. ఆయన పరిపూర్ణంగా అంగీకరించేవాడు అన్ని విషయాల్లో సౌఖ్యమును సమాధానం కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యము తెలియవలసింది. అయినప్పటికీ కూడా నీ చేతిలో గొప్ప కార్యము జరిగించడానికి ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడిగా ఈ లోకంలో నీకు ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో, అనేక విషయాలలో మనుషుల వైపు చూస్తూ మనుషుల సహాయాన్ని కోరుకుంటూ దేవుణ్ణి అవమానించే స్థితిలో ఈరోజు ప్రతి మానవుడు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాడు. ప్రేమను వలన ఎంతటి దౌర్భాగ్యమైన జీవితం. రాత్రికాల సమయంలో వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు పంపబడ్డవాడిగా, ఎవరి కొరకు అంటే ప్రతి మానవుని కొరకు పంపబడ్డవాడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కానీ అంతటి గొప్ప మహనీయుడైన దేవుడు తనలోంచి ఒక ప్రతిరూపంలో యేసు ప్రభుని ఈ లోకంలోకి పంపిస్తే ప్రతి మానవుడు కూడా అసంతృప్తి కలిగి సమాధాన జీవితము కలిగి జీవిస్తున్నాడు. ఆయనతో సహజీవనం చేసిన ప్రతి వ్యక్తి కూడా సమాధానానికి అర్హుడై ఉంటాడు, సమృద్ధి కలిగిన వాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అనేక మంది మన పితరుల కాలంలో ఈ లోకంలోకి
మెస్సయ్య వస్తాడు, యేసు ప్రభు వస్తాడు, దేవుని కుమారుడు వస్తాడు అని ఎంతోమంది ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన కొరకు నిరీక్షించిన వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఎదురు చూస్తారో నిరీక్షించారే, కానీ నీవు నేను కూడా నిరీక్షణ లేకనే యేసు ప్రభు నీ ముందు నిలిచాడు. రాస్తా వారికి మించిన ధన్యత మనకిచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు నిరీక్షించారు, ఆయన చూడకనే గాంధీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నీకు నాకు ఆయన చూసి ఆయనతో సహజీవనం చేసే ధన్యత, ఆయనతో మాట్లాడే కృప ఆయన మేము కలుగు చేశాడు. మన బాగోగులు మన సమస్యలు చెప్పుకొని వాటి నుంచి విమోచన కలుగు చేసుకునే కృపని దేవుడు మనకు కలుగు చేశాడు. అయినప్పటికీ కూడా అనేక సమస్యలు, అనేక రోగాల మధ్య నలిగిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే అవిశ్వాసపు జీవితం, నిర్లక్ష్యమైన బ్రతుకు. కానీ లేఖన భాగంలో భక్తుడని యెహోను రాస్తాడు. చూద్దాం. యెహోను రాసిన సువార్త, యెహోను సువార్త 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని గమనిస్తే ఒక ప్రత్యేకమైన మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, రొట్టివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడే ఉన్నామా ప్రియమైన వాళ్ళారా? బెతెస్దా అనగా పంపబడిన వాడు 5 మండపముల్లో. ఇక్కడ కొన్ని అర్థవంతమైన మాటలు పలికాడు. 5 మండపములు, 5 ద్వారములు. ఈ 5 ద్వారములకు గల అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు నా వైపు చూడాలి, నీ కొరకు నా కొరకు పొందిన 5 గాయాలు. 5 మంటపములు అనగా 5 ద్వారములు అనగా నీ కొరకు నా కొరకు పొందిన 5 పంచగాయములు అంటారు. పరిపూర్ణత. బెతెస్దా నీ కొరకు పంపబడి నీ కొరకు బలియాగమయ్యి నీ కొరకు 3 మేకుల మీద బ్రేలాడుతూ, ఇటీవల కొంతమంది కూడా చెప్పారు 3 మేకులు పీక్కోలేడు నీకేమో రక్షణ కలుగు చేస్తాడు అని. దానికి ఉన్న అర్థం తెలుసుంటే, దానికి ఉన్న పరమార్థం తెలుసుంటే ఈ మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఈ 3 మేకులు పీక్కోలేనుడే నీ బ్రతుకుల్లో ఉన్న వేదన తొలగించి సమాధానం కలుగు చేసి రేపు ఆయన స్థలంలోనే నువ్వు చేరబోతున్నావు. అది తెలియక బ్రతుకుతూ తెలియక అపవాది ప్రేరణ చేసి వారిని అలాగ మాట్లాడిస్తూ ఉంది. ఏదేమైనా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు నీ ప్రతి సమస్య నుంచి విడిపించడానికి, ప్రతి వ్యాధి బాధ నుంచి విడిపించడానికి, నీ హృదయ వేదన నుంచి విడిపించి నీకు ఉల్లాసాన్ని కలుగు చేయడానికి, నీ హృదయానికి నెమ్మదిని కలుగు చేయడానికి ప్రేమను వలన ఈ 5 గాయములు ఎందుకు పొందాడు? 3 మేకుల మీద 5 గాయములు ఎందుకు అయ్యాయి అంటే, ఈ పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించడానికి 5 గాయములో శ్రమిస్తున్న ఆ విలువైన రక్తము నీ జీవితాన్ని కడగడానికి, ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థ కలుగు చేయడానికి ఆ గాయములు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పంపబడిన ఆయన ఏమిటి? ఆయన ద్వారా పొందలేని కార్యమంటూ ఏం లేదు. కానీ అక్కడ రాష్ట్రాలు ఒక ప్రత్యేకమైన మాట. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర
భాషలో చూడండి, గొర్రెల ద్వారము అనగా క్రీస్తుని ఎరిగిన వారు ప్రవేశించి ఆ మార్గములో ఇక్కడ రాస్తాడు, ఒక కోనేరు కలదు. వారు నడుస్తున్న మార్గానికి ముందు ఒక కోనేరు కలదు. ఏంటి ఆ కోనేరు? జలక్రీడలు ఆడడానిక, ఉల్లాసం చేయడానికి. కోనేరు ఏంటి? అక్కడ రాస్తాడు, గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు కలదు. గొర్రెల ద్వారము దాటిన తర్వాత ఆ కోనేరులోకి నువ్వు దిగాలి. నువ్వు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా, ఎలాంటి రోగము కలిగి ఉన్నా, ఎలాంటి శాపము కలిగి ఉన్నా, ఎలాంటి ఉపద్రవము కలిగి ఉన్నా, గొర్రెల ద్వారము గుండా నువ్వు వెళితే దాంట్లో దిగాలి. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, కొన్ని సందర్భాలలో దేవదూత ఆ నీటిలోనికి దిగి నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవడైతే దాంట్లో దిగునో ఎట్టి వ్యాధిగ్రస్తులైనా వాడికి స్వస్థత కలుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని చదువుకొని దీని గురించి ధ్యానం చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ప్రత్యేకమైన మాట నాకు చేశాడు. గొర్రెల ద్వారము అనగా దేవుని బిడ్డలో వెళ్ళే ఆ ద్వారము. గొర్రెల ద్వారము దగ్గర కోనేరు అన్నాడు. ఈ కోనేరు ఏంటి? దేవదూత ఎవరు? నీరెవరు? నీరేంటి? ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తే, గొర్రెల ద్వారము అనగా నీవు నేను ప్రవేశించి దేవుని మందిర ద్వారం. కోనేరు అనగా దేవుని మందిరమే కోనేరు. దేవదూత అనగా దేవుని యొక్క దైవదాసుడు దేవదూత. ఆయా సమయాలలో నీటిని కదిలించినప్పుడు, ఆయా సమయాల్లో దేవుని వాక్యాన్ని విశ్వాసానికి బోధిస్తూ ఉన్నప్పుడు, ఎవడైతే ఆసక్తి కలిగి మొట్టమొదటిగా నేను వెళ్ళి నా ప్రభు నాతో ఏం మాట్లాడుతుందో ఈరోజు నేను వినాలి, ఆ మాట ద్వారా నా జీవితాన్ని మలుచుకోవాలి, ఆ మాట ద్వారా నా హృదయాలకున్న ఆవేదన తొలగించుకోవాలి, ఆ మాట ద్వారా నా జీవితాన్ని కట్టుకోవాలి, ఎవడైతే ఆశపడి నేను వెళ్ళాలి, మొదట నేను వెళ్ళాలి అన్న తపనతో ఎవరైతే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతాడో అట్టి వాడి జీవితంలో ఎట్టి సమస్యలు ఉన్నా తొలగించబడ్డానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంతటి గొప్ప కార్యం చేసే దేవుడు నీ ముందున్నప్పటికీ కూడా నీ సమస్య నుంచి విడిపించబడ్డం లేదు. కారణం ఏంటి? అవిశ్వాసం. నీకుండబడ్డ దీర్ఘకాలికమైన రోగాలు నేను విడిచిపెట్టి పోవట్లేదు. కారణం ఏంటి అంటే, దేవుడు చేసేది దేవుడు చేయాలి, మనం చేసేది మనం చేయాలన్న దౌర్భాగ్యం మన జీవితం. అంటే గొర్రెల ద్వారము అనగా నువ్వు గొర్రెవు కాదు. ఎప్పుడైతే గొర్రె స్వభావం కలిగి దేవుని మందిరంలోకి వచ్చి నిన్ను నీవుగా దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో దేవుడు నీ చేతులు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎట్టి పరిస్థితి కలిగి ఉన్నాం తెలుసా? కొంతమంది నాకు తెలిసిన వ్యక్తి కూడా, ఎవరో కాదు, మా నాన్న కానీ మా చెల్లెలు పెనుమిటి కానీ, వాళ్ళు తెచ్చుకున్న మందులు అయిపోతే నాకేదో సంభవించేసింది, ఇక లాభంలో చనిపోతేనేమన్న భయంతో, అది ఏ టైం అయినా సరే ఆ టైంలో వాళ్ళకి మందులు కావాలి. మందు లేకపోతే వాళ్ళు, టాబ్లెట్లు లేకపోతే వాళ్ళు చనిపోతామంత ఫీలింగ్. ఏమండి, పరమ వైద్యుడిని దేవుడు నీ కొరకు పంపబడ్డాడు కనుక ఆయన పట్ల విశ్వాసముతో నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఎట్టి వ్యాధిగ్రస్తులైన అట్టి వ్యాధి నుంచి విడిపించబడుతుందని దేవుడు నొక్కి ఒక్కని చెప్తున్నప్పటికీ కూడా మనుషుల వైపు చూస్తున్నాను. కానీ నీ కొరకు పంపబడిన వాడు అక్కడున్నారు. ఆయన ద్వారా సమస్త కార్యములు జరిగించుకోగలన్న విశ్వాసం నీ బ్రతుకులో లేదు కనుక నీ చేతులు ఏ కార్యం జరగట్లేదా? అక్కడ రాస్తాడు, గొర్రెల ద్వారము దగ్గర బెతస్దా అనే కోనేరు కలదు. ఈ మందిరములో పంపబడిన వాడు, నీ కొరకు పంపబడిన వాడు, నీ కొరకు గాయపరచబడ్డవాడు, నీ కొరకు పంచకాయములు కలిగిన వాడు, ఎవడే
ఆయన మాట బలమైన విశ్వాసాన్ని చేకూర్చుతుంది. ఆ మాటలు వినగలిగినప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతి ఆవేదన తొలగించబడుతుంది. నీవు సమాధానముతో నింపబడతావు. ఇట్టి వ్యాధిగ్రస్తులైనా వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలతో నువ్వు వచ్చినా హృదయపూర్వకంగా రాగలిగితే తిరిగి వెళ్ళేటప్పుడు హృదయం నిండా బలమైన విశ్వాసముతోనూ బలమైన నమ్మకముతోనూ ఏమండి ఆరోగ్యముతోనూ నువ్వు ఉల్లసించే జీవితాన్ని కలుగు చేస్తాడు నా దేవుని స్తోత్రం. అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారట. అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆ మండపం చుట్టూ ఉన్నారు. ఏమండి 5 మంటపాల దగ్గర ఉన్నారు. 5 మంటపాల దగ్గర ఉన్నారు. కానీ ఏ గాయము ద్వారా వాడి జీవితానికి స్వస్థత కలుగుతుందన్న విశ్వాసం అయితే వాడు బ్రతుకులు లేదు. ఏ ద్వారము గుండా వాడు దూరి వెళ్ళినా వాడు బ్రతుకు మారి నూతన పరచబడుతుందన్న ఆలోచన అయితే వాడికి లేదు. ఈ యేసు ప్రభుని గురించి ఆలోచిస్తే పంచగాయములు ఎందుకు కలిగాయి? ఆయన ఎందుకు సిలువకు అప్పగించబడ్డాడు? ఆయన విలువైన రక్తం ఎందుకు కార్చబడిందంటే ప్రతి పాపపు బంధకాలలో బంధించబడిన వారికి విమోచన కలుగు చేయడానికే ఆయన పంచగాయములో ప్రవహించిన స్రవిస్తున్న రక్తము నీ నా బ్రతుకును కడుగడానికి అని గుర్తిరిగిన మన జీవితంలో ఇంకా నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించగలిగితే అనేక మందిలో ఒకడు మంచి సర్వీస్ కలిగిన వాడు ఉన్నాడు. అది చదువునైనా 38 సంవత్సరాల నుంచి పాపం వాడు చదువమ్మా అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు సర్వీస్ ఎక్కువైపోయింది. యేసు ప్రభు పుట్టి 33 సంవత్సరాల లోపల జీవిస్తే ఈడికి మటుకు 30 సంవత్సరాల వ్యాధి. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎప్పటికీ యేసు ప్రభుకు ముందే పురుగు అంటున్నాడు. అట్నే ఉండే అప్పటి పరిస్థితి. స్వస్థపరచబోచున్నావా అని వాని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాటలు చాలా జాగ్రత్తగా నువ్వు ఆలకించగలిగితే 38 సంవత్సరాల నుంచి వాడు బ్రతుకురానికి కారణం ఏంటి? వాడికి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు, పరామర్శ చేసేవాళ్ళు ఉన్నారు, వాడికి స్నానపానాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాడికి పక్కగా బట్టలు మార్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి 30 సంవత్సరానికి పడుకోని ఉన్నాడంటే వీడు అలాగే పడుకుంటే వాడు బ్రతికుండగానే ఈ పురుగులు పడతాయి. అంటే అలాంటివి ఏమీ లేకుండా వాడి జీవితం కట్టబడుతుంది అంటే వాడి జీవితం తృప్తిగా జరిగిపోతుందంటే 30 సంవత్సరాల నుంచి అన్నీ జరుగుతుంటే అన్నీ చేయడానికి వీడికి అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి వీడి బ్రతుకులు ఒక నిర్లక్ష్యం. నాకే అన్నీ జరిగిపోతున్నాయి, నాకేమన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకే చూడండి ఇది గర్వం అనుకోవాలో, అతిశయం అనుకోవాలో, లేకుంటే నిర్లక్ష్యం అనుకోవాలో. 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే పడి ఉన్నాడంటే కారణమేమై ఉండాలి? ఎంతో ఆడు రాగమే అనుకుందాం. దేవుని మందిరంలోకి వచ్చి 30 సంవత్సరాల నుంచి అక్కడే పడుకున్నాడు, కానీ వాడి జీవితంలో ఏ మేలు పొందడానికి వీలు కొనడం లేదు. అంటే అల్టిమేట్లీ వీడి చావు చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చి, సహోదరుడా స్వస్థత పొందగోరుచున్నావంటే ఆడంటాడు, అయ్యా ఇక్కడ నాకన్నా ముందు అనేక మంది దిగి స్వస్థత కలిగిపోతూ ఉన్నారు, మరి నువ్వెందుకు కలగలేదు? నాకు సహాయం చేసేవాడు లేరు అన్నాడు. చూడు ఎంత దౌర్భాగ్యమైన మాట ఇది. నాకు సహాయం చేసేవాడు లేరు అంటున్నాడు. ఈరోజు ప్రేమని వల్ల
ఎవరో నీకు సహాయం చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీ మనసులో బలమైన విశ్వాసము చేకూర్చుకొని, నేను నా దేవుని మందిరానికి వెళితే నా జీవితం మారి నూతనపరచబడుతున్న బలమైన విశ్వాసాన్ని హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో, ఎలాంటి బలహీనత నీ చేతులు ఉన్నా వెంటనే బలపరచబడి దేవుని మందిరానికి నడిపించబడతావు. దేవుని స్తోత్రం. నిర్లక్ష్యముతో బ్రతికేటప్పుడు ఈ చిన్న వ్యాధి కొట్టును బలహీనపడిపోయి దేవునికి దూరం అయిపోతాం. కానీ వీడు మందిరంలోకి వచ్చి కూడా 30 సంవత్సరాల నుంచి అక్కడ పడుకొని కూడా యేసు ప్రభువు వారికి చెప్తున్న మాటలు తెలుసా? బోధకుడా, ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఇక్కడికి వస్తే ఆడు దిగితే పోతే, కానీ నాకన్నా ముందు అనేక మంది దిగి స్వస్థత పొంది వెళుతూ ఉన్నారు. కానీ నేను మటుకు ఈ 30 సంవత్సరాల నుంచి దిగదామంటే నా వల్ల కావట్లేదు. చూడండి ఎంతటి దౌర్భాగ్యమైన మాటలు. దేవదూత దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, అనగా దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో బోధిస్తున్నప్పుడు, పరిపూర్ణ విశ్వాసముతో ఆ మాటను అంగీకరించగలిగిన రోజు తప్పకుండా నీ జీవితము నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పటి వరకు కూడా క్రైస్తవులకు జీవితాలు నవనూతన పరచబడక, ఏ ఆశీర్వాదాలు అందుకోలేక, ఏ ఆరోగ్యమును అందుకోలేక మొదటి స్థితిలోనే ఉన్నాడంటే కారణం ఏంటి అంటే, క్రైస్తవుడిగా అయితే ఉన్నాడే కానీ వాడి జీవితంలో విశ్వాసం అనేది లేదు. బలమైన విశ్వాసం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక విషయంలో నీవు బలహీనపరచబడి దేవునికి దూరం అయిపోతున్నవే, కానీ ఏ విధము చేతనను నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే నీ స్థితి ఎట్టిదైనప్పటికీ కూడా నీ స్థితిని మార్చి తన చేరువులో ఉంచుకున్న దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నాకన్నా ముందు చాలా మంది దిగుతున్నారు. 30 సంవత్సరాలు అక్కడ ఉంటే దిగడానికి దించడానికి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది. ఎందుకంటే వాడు మందిరానికి వస్తున్నాడు కానీ, మందిరంలో ఉంటున్నాడు కానీ వాడికి అన్నీ జరిగిపోతున్నాయి, అన్ని తృప్తిగా జరిగిపోతున్నాయి. కాబట్టి వీడికి స్వస్థత పొందాలనో, దేవుడు వాడికి సొంతం కావాలనో, దేవుని యొక్క నిత్యరాజ్యంలో యుగయుగాలు ఉండాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తులు కొనట్లేదు. నువ్వు చెప్తున్నావు, మేము వింటున్నాం. ఆ దేవుడు చూసాడే, ఇప్పుడు అనుభవించకపోతే అప్పుడు అనుభవించాలి. ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించేది? అంత అయిపోయిన తర్వాత ప్రేమిన వల్లరా ఈరోజు శారీరక పరంగా అనుభవిస్తున్నవే కానీ ఆత్మీయ పరంగా అనుభవించే అనుభవం ఒకటి ఉంది. ఆత్మీయపరమైన అనుభవము, ఆనందం కొరకు నువ్వు ఎదురు చూడాలి. కానీ ఈ తుచ్చమైన ఈ 4 రోజులు, అంటే మొన్న కూడా ఒక పాట పాడింది మన మందిరంలో, 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి పడే తపన చూడరాని. ఆమెకు మహా తపన. ఆమె మరలా ఆ పాట పాడితే నాకు సిగ్గుపోయినట్టు అయిపోయింది. ఏమండి, 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి వల్ల తపన చూడదు. వాస్తవం అది. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఒకరోజు ఈ లోకం నుంచి నువ్వు తీసివేయబడాలి. నీకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకంలో నువ్వు చేరాలంటే దేవునికి చేరువలో నువ్వు ఉండాలి. ప్రేమను పొందాలా? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పడుకున్న వ్యక్తి ఒకటి కనబడుతూ ఉంటే, సో వాడు రాగగ్రస్తులు పడుకొని అనుకుందాం. వాడు బాగోగులు చూడలేని ఎవరు లేకపోయినప్పటికీ కూడా నిన్ను పలకరించడానికి, నీ బాగోగులు కనుక్కోవడానికి, నేను హెచ్చరిక చేసి తన నిత్యరాజ్యము చేరడానికి అనునిత్యము మాట్లాడగలిగిన దేవుడు నీతో ఉన్నాడన్న గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. నీతో ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడడానికి ఒక ఆయన ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలి. నీ భర్త నీతో మాట్లాడకపోయినా, నీ భార్య మాట్లాడకపోయినా, నీ బిడ్డలు మాట్లాడకపోయినా, ఏమిటి నువ్వు ఇష్టపడి నీ స్నేహితులు నీకు దూరం అయినప్పటికీ, ఈ లోకంలో ఎవరు దూరం అయిపోయినా నా దేవుడు నీకు దూరం కావడానికి ఇష్టపడేవాడు కాదు. దేవుని స్తోత్రం. నీడు ఎక్కడే మనకున్న జబ్బు ఒకటే, భర్తతో గొడవ పడ్డ ప్రార్థన చేయి, భార్యతో గొడవ పడ్డ ప్రార్థన చేయి. ఎందుకంటే కుమ్ముకొంద వాళ్ళు అలిగే దీని మీద. అంటే
అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే యేసు ప్రభు మీద అలుగుతారు. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయినట్టే కాదా? అంటే తెలియని నిర్లక్ష్యం, తెలియని ఆలోచన, తెలియని ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాది నిన్ను దేవునికి దూరం చేయాలని ఏదో నీ మనసులో తెలియకుండా, నీకు తెలియకుండానే దేవుడికి దూరం చేస్తాడు. కానీ ముఖ్యంగా గుర్తెరగాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించకపోయినా బలంగా ప్రేమించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కొరకు తన విలువైన రక్తాన్ని కార్చగలిగిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను కాపాడుకోవడానికి ప్రేమ స్వరూపుడైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వాడు దించడానికి ఎవరు లేరని చెప్పుకోండి, మంచిదే. దించేవాళ్ళు ఎవరు లేరు. వాడిని పరామర్శించి ఏరా ఈ రోజన్నా దిగరా, లేదంటే రేపన్నా దిగరా, అదిగో దేవదూత వచ్చిందా దిగరా, స్వస్థత పొందరా అని వాడిని ప్రేరేపించి ప్రోత్సహించేవాడు లేకపోవచ్చేమో. వాడి బాగోగులు అడిగి తెలుసుకునేవాడు ఎవరు లేకపోవచ్చేమో. కానీ ఆ దినమున దేవాది దేవుడు యేసుప్రభుల వారు బోధకుడు అక్కడికి వచ్చి, సహోదరుడా స్వస్థత పొందగోరుచున్నావా? అక్కడ అంటాడు, అయ్యా స్వస్థత పొందాలని ఉంది కానీ నన్ను దించబడలేదు అంటాడు. అరే ఎవరో దించబడలేదురా, ఊపుల నుంచి లేవనెత్తడానికి నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడో అక్కడ దించబడలేదు. అంధకారములో పడి ఉన్న నీ బ్రతుకుని వెలుగులోనికి నడిపించడానికి జీవపు వెలుగుగా నేను వచ్చాను. రోగముతో మగ్గిపోతూ ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నా నీ బ్రతుకులోనికి ప్రవేశించి నీ రోగాన్ని గద్దించి తొలగించి నీకు నిత్యత్వాన్ని కలిగి చేయడానికి నీ చేతులకి నేను వచ్చాను. దేవుని స్తోత్రం. ప్రేమను బాలారా, మనుషుల వైపు చూస్తున్నా, మనుషుల యొక్క సహాయం కొరకు కోరుకుంటున్నామే కానీ మనుషులకు మించిన వాడు ఈ లోకములో ఉన్న వాడి కంటే నేను ఆరాధించే దేవుడు గనుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది నా చేతులు లేదు కనుక ఆయనకి చేరువులో నేనుంటే ఆయన నిత్య రాజ్యాన్ని కూడా నాకు ఇవ్వడానికి వెనక్కి తీసే దేవుడు కాదన్న విశ్వాసము జీవితంలో కలిగి ఉంటే ఏమండి ఆయన వెడబాయడానికి ఎంత మాత్రం కూడా నీవు నేను ఇష్టపడము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్కడ అంటాడు, అయ్యా నన్ను దించేవాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. 30 సంవత్సరాలు వీడు ఉన్నాడు. కానీ చిన్న ప్రయత్నం చేయగలిగుంటే, చిన్న ప్రయత్నం వాడు చేయగలిగుంటే తప్పకుండా వాడికి విమోచన కలిగి ఉండేది. కానీ ప్రయత్నించడానికి ఇష్టపడము, మనము ప్రభుత్వం గడపడానికి ఇష్టపడము. నా బలహీనత ఇంతేలే, నా వల్ల కావట్లేదులే, నేను చేయలేనులే, నేను వెళ్ళలేనులే. దౌర్భాగ్యమైన జీవితం. నీ బలహీన సమయంలో బలపరిచే దేవుడు ఉన్నాడన్న ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితం మారి నూతన పరచబడతాం. దేవుని స్తోత్రం. ఒక్కొక్క రోజు నేను కూడా అనుకుంటాను, నేను కూడా శరీరం కలిగిన వాళ్ళే, నేను కూడా మనిషినే, నాకు కూడా బలహీనత ఉంది. కొన్ని సందర్భాలలో నేను ఈ కార్యాలు చేయలేకపోతేనేమో బలహీనం వచ్చేస్తుందేమో, శరీరం సహకరించట్లేదు అని అనుకున్నప్పుడు వెంటనే అడుగుతాను, బలపరిచే దేవుడు నాకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు బలాన్నిచ్చే దేవుడు నాకున్నాడు. ఏదేమైనా ఆయన కార్యం జరిగించడానికి నాకు బలం ఇస్తాడన్న మనసులో ఎప్పుడైతే ఒక బలమైన నమ్మకం కలుగుతుందో వెంటనే నా శరీరం తెలియకనే బలం వస్తుంది. చేతులు జోడిస్తున్నాను. దేవుని సన్నిధికి రావడానికి నీ బలహీనత నీకు ఆటంకంగా ఉండొచ్చేమో. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి సహకరించలేని మనసులో కలిగి ఉన్నామేమో. చిన్న ఆలోచన, ప్రభా నేను నీ బిడ్డని, నీకు నీ దూరంగా ఉండడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, నీకు నేను చేరువులోకి రావాలి, నాకు సహాయం చేయి ప్రభా అని ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆయన నిన్ను చేరువులోకి నడిపించడానికి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నాం ఆలోచించాలి. ఆయన అంటాడు, మనుషులు ఏ మనుషులు కూడా నీకు సహాయం చేయరు, కానీ ఇదిగో నీకు సహాయం చేయడానికి, నీకు చేరులో ఉండడానికి నేను నీ కొరకు పంపబడ్డాను. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి పంపబడ్డానో తెలుసా?
నీ తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి నేను పంపబడ్డాను. ఎందుకొరకు? ఆయనకి నీ పట్ల కలిగి ఉన్న అపారమైన ప్రేమను బట్టి నన్ను ఈ లోకంలోకి నీ కొరకు పంపించాడు. ఎందుకో తెలుసా? వీలైతే నా రక్తాన్ని కార్చి నీ పాపాన్ని కడగడానికి, ఇంకా వీలైతే నీవు మరణపాత్రమైనప్పుడు నీ మరణమును తప్పించి నీకు నిత్యరాజ్యం ఇవ్వడానికి, నీ కొరకు చావడానికన్నా సిద్ధపడు అని నన్ను పంపించాడు ఈ లోకంలోకి నీ కొరకు. నువ్వు విశ్వసించగలిగితే నీ కొరకు నేనేం చేయడానికైనా ఇష్టపడేవాడిని ఉన్నాను గనుక నా పట్ల విశ్వాసం ఉంచి చాలు అని హెచ్చరిక చేస్తుంటే, ఈరోజు ఆ విశ్వాసం అనేది మన చేతుల్లో చేకూర్చడం లేదా? ఒక భక్తి వరకు కాపాడుకుంటున్నాం. ఈ భక్తి దేవుని మందిరానికి నడిపిస్తే వీళ్ళలాగనే వెళ్ళేటప్పుడు కూడా వీడు ఎలాగైతే వచ్చాడో అలాగే నువ్వు కూడా వెళుతున్నావే, కానీ వచ్చిన నీవు నూతన పరచబడి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ కొరకు పంపబడిన వాని దగ్గరికి నువ్వు వచ్చావు కనుక నీవు పంపబడ్డ ఆ దేవుడు నిన్ను బదిలిపరిచి తన ప్రేమను చూపించి ఓ కొత్త జీవితాన్ని కలుగు చేసి నీ ఇంటికి వెళ్ళిన నీ ఇంట్లో ఉన్న నూతన ఆనందాన్ని కలుగు చేసే దేవుడు, నా దేవుడు నీకున్నాడన్న ఉద్దేశం మనకు కలుగుంటే తప్పకుండా నీ మనసు మారి నూతన పరచబడి ఏమండి నీ ప్రతి కార్యమును జరిగించడానికి ఆయన నీతో ఉండే నీ మార్గమును ఆయన ముందు ఉంటాడు. కానీ ఇక్కడ అంటాడు, నువ్వు అక్కడ దిగబడ్డది కానీ అయినా నా వైపు చూసి నీ పరుపెట్టుకొని నడువు. ఆ పరుపెట్టుకొని నడువు అన్నాడు. ప్రేమని వాళ్ళరా ఇక్కడ ఒక మాట గమనిస్తే, ఇంతకాలంగా ఉన్నాడు కానీ యేసు వైపు చూసిన వాడు కాదు. ఇంతకాలంగా ఉన్న యేసు వైపు చూసి ఉంటే వాడికి తప్పకుండా ఏదో ఒక విధంగా ఏదో ఒక కోణంలో స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలిగి ఉండేది. కానీ యేసు ప్రభు అంటాడు, నా మాట విని నీ పొరిపెట్టుకొని నడువు అన్నాడు. దేవుని మందిరంలోకి వస్తాము, విన్నట్టుగా ప్రవర్తిస్తామే కానీ విన్ని విశ్వసించడానికి ఇష్టపడము. గమనించాలి. విననివ్వకుండా ఏదో ఒక ఆలోచన హృదయానికి కలుగు చేస్తాడు వాడు. వెంటనే ఆలోచనకి వెళ్ళిపోతే మన మనసు. భయభక్తులు కలిగి దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అనుకుంటాం. వినేటప్పుడు ఏదో ఒక ఆలోచనకు మన బుర్రలో కలుగు చేస్తాడు వాడు, విననివ్వకుండా ఏదో ఒక విధంగా. కానీ బలమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో పడిన నీవు, నా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతాడో ఆ మాట ప్రకారం నేను బ్రతకడానికి ఇష్టపడాలని బలమైన విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ఉంటూ దేవుని మాటలు వింటే ఆ మాటలు నీ హృదయంలో చూసుకొని నీ హృదయమైన కల్మషాన్ని తొలగించి నూతన పరచబడి నూతన ఆశీర్వాదం, ఆరోగ్యం నీకు కలుగు చేసి నూతన యెరూషలేము చేరే కృపను దేవుని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా ఎప్పుడైతే ఆయన మాట శ్రద్ధగా విన్నాడో, ఆయన మాట ఎప్పుడైతే విని విశ్వసించాడో, వెంటనే వాడు పరిపెట్టుకొని నడవడం ప్రారంభించాడు. ప్రేమని వల్లరా ఈరోజు నువ్వు ఎట్టి స్థితిలో దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఎట్టి స్థితిలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు, ప్రేమని వల్లరా బలమైన విశ్వాసంతో నా దేవుడు ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడన్న నమ్మకంతో ఎప్పుడైతే ఆ మాట పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉంటావో ఆ మాటే నీ కొరకు పంపబడిన దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి అంటాడు, బతుకుడా నా దాసుడు సావసిద్ధమై ఉన్నాడు, నీవు నా ఇంట్లో కూర్చుండకు నేను పాత్రునైతే కాను, కానీ నీ మాట పంపిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు. పంపబడ్డ దేవుని మాటే నీ బ్రతుకును మార్చి నూతన పరచబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. పంపబడ్డ ఈ మాట నీ బ్రతుకుని నూతన పరుస్తూ ఉంది. ఈ మాట నీకున్న రోగాన్ని తొలగిస్తూ ఉంది. ఈ మాట నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. కానీ విశ్వసించగలిగితే దేవదూత ఆయా సమయాల్లో కదిలించడం అంటే అర్థమేంటి తెలుసా? ఈ మాట నిన్ను కదిలించాలి. దేవుని స్తోత్రం. ఈ మాట నిన్ను కదిలించి నీ బ్రతుకులో ఉన్న బలహీనత యావత్తు తొలగించినప్పుడు నీ బ్రతుకు మారి నూతన పరచబడి నూతన మార్గం నడిపిస్తూ నీ వలె అనేక మంది దేవుని సొత్తుగా మార్చబడే కృప నీ ద్వారా దేవుడు కలుగు చేస్తాడు. కనుక ప్రేమని వాళ్ళరా ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? దేవుని మందిరానికి వస్తున్నావు,
గొర్రెల ద్వారము గుండా నువ్వు ప్రవేశించి దేవుని యొక్క ఏమంటే యెరూషలేము ద్వారము యొక్క గొర్రెల ద్వారము యొక్క ఏమైనా కోనేరు కలరు. ఏంటా కోనేరు అంటే దేవుని మందిరమే ఆ కోనేరు. ఈ కోనేరులోకి నువ్వు వచ్చినా కూడా దేవుని యొక్క విశ్వాసపని ఆ నీటిలో దిగినప్పటికీ కూడా విశ్వాసాన్ని చోటు చేసుకోకుండా ఏదో భక్తి కలిగి వచ్చావు కాబట్టి నీ యొక్క బలహీనత నేను విడిచిపెట్టి పోవట్లేదా. ఆ కోనేట్లో ఆయా సమయంలో దేవుని దూత కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవడు దిగుతాడు, మొట్టమొదటిగా దేవుని యొక్క మాట పట్ల ఎవడు మనసు అయితే ఆకట్టుకుంటుందో ఆ మనసులో ఉన్న భావన తొలగించబడి దేవుని వైపు త్రిప్పి దేవుని గొప్ప కార్యాన్ని చేతులు జరిగించడానికి ఇష్టపడి ఆయన నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు. దేవుని స్తోత్రం. పంపబడ్డ ఆయన నీ కొరకు పలుబాధలు శ్రమించి పలుబాధలు వహించి తన విలువైన రక్తముతో నీ జీవితాన్ని కడిగి తన ప్రాణం పెట్టి నేను దక్కించుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణం పెట్టి నేను దక్కించుకున్న ఇంకా ఆ పాత జీవితంలోనే పడి పొందాడుతున్నామే కానీ నా కొరకు పంపబడిన వాడు ఉన్నాడు. ఆయన ద్వారా సమస్త కార్యాలు జరిగించుకోగలిగిన బలమైన విశ్వాసము దేవుని మందిరానికి నువ్వు వస్తే తప్పకుండా నీ మనసు మారి నూతనపరచబడమే కాదు కానీ నూతన ఆశీర్వాదం అనుభవించే కృప దేవుడు మనకందరికీ కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయను గాక. కడుముద్దమ్మా. కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మమ్మల్ని బలపరిచిందయ్యా. ఇదిగో ఆ బెతెస్దా కోనేరు దగ్గర పంపబడిన మీరు ఉన్నారు అయ్యా. పంపబడిన మీ మాటలు ఉన్నాయి. మీ మాట విశ్వసించగలిగిన మా జీవితాలు నూతనపరచబడతాయి. ఎలాంటి వ్యాధి బాధలు కలిగి ఉన్న ఆ మాటలు మాకు విడుదల విమోచన కలుగు చేస్తాయన్న విశ్వాసాన్ని మాకు అయ్యా కలుగు చేశారు. ఆ విశ్వాసంతో ఈ లోక జీవితంలో సుఖాంతము చేసుకుంటూ నిత్య సుఖము కలిగించే నిత్య రాజ్యమైన పరలోకంలో చేరు వరకు ప్రభు మిమ్మల్ని వెంబడించే కృప మా కదలి కలుగు చేయమని, మీ మాటకు లోబడితో మా జీవితాన్ని కట్టుకునే కృప దయచేయమని. ఎట్టి సమస్యతో ఇక్కడికి వచ్చామో సమస్య విడుదల చేసి ఎట్టి ఆవేదన కలిగి మీ సన్నిధిలో ఉన్న అట్టి ఆవేదన తొలగించి ఆశీర్వాదంతో నింపి మీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉంచిన సహాయం చేయమని. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ సమస్య ఉన్నా అట్టి సమస్య, అట్టి రోగము, అట్టి వ్యాధి యేసు నామమున విడుదలై ఆజ్ఞాపిస్తూ శక్తిని, బలమును, ఆరోగ్యమును ప్రసాదించి ప్రియుడా నీ వాక్యమని విశ్వాసవ జీవితం మనం కలుగు చేసి ఆ వాక్యం మన జీవితాల్లో కదిలించి నూతన పరిచయం మిమ్మల్ని హత్తుకొని జీవించి కృప దయచేయమని అయ్యా. ఈ విశ్వాస సహితమైన ఈ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు కట్టుకునే కృప దయచేయమని. ఏ మాట కూడా వ్యర్థపరచబడక ఈ మాట ప్రకారం బ్రతికి కృప ప్రతి ఒక్క బిడ్డ కలుగు చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపతోడుగా వచ్చి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ